డార్క్ స్కిన్ మీద ఈ ప్యాక్ని కేవలం 5 నిమిషాలు ఉంచితే చాలండి. కేవలం 5 నిమిషాల్లోనే ఫుల్ బాడీ కూడా చాలా వైట్నింగ్గా అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ వ్లాగ్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిని అయితే తీసుకోండి. చిన్న కడాయిని అయితే మీరు తీసుకోవచ్చు, లేదంటే స్టవ్ పైన పెట్టి ఏదైనా బౌల్నైనా తీసుకోవచ్చు. దాంట్లో మనము వంటగదిలో ఉండే పసుపుని యాడ్ చేసుకోవాలి. కేవలం 3 స్పూన్ల వరకు పసుపునైతే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ ప్రిపరేషన్గా కడాయిని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ఈ పసుపు అనేది డార్క్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ అయితే చేసుకోవాలి. పసుపుతో చేసిన ఈ రెమెడీ అనేది ఎవరికైనా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల చర్మం పైన సమస్యల్ని తీసివేయడానికి పసుపు అనేది చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా పసుపు అనేది చర్మ కాంతిని, చర్మాన్ని మెరిపించడానికి బాగా వర్క్ చేస్తుంది. తర్వాత చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా మార్చడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. చర్మంలోని మురికిని తొలగించి ఆరోగ్యకరమైన ప్రకాశవంతమైన రూపాన్ని ఇస్తుంది. కాబట్టి పసుపు అనేది అందరికీ సెట్ అవుతుంది. ఇందులో ఉండే బ్యాక్టీరియల్ మొటిమల పైన ఉండే బ్యాక్టీరియాని చంపి మొటిమలను తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. క్రమం తప్పకుండా పసుపుతో చేసిన ఈ ప్యాక్ని కనుక మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకున్నట్టయితే నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గి చర్మం రంగుని సమానంగా మారుస్తుంది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ పసుపు అయితే టోటల్గా రోస్ట్ అయిపోయింది. ఇలా డార్క్ బ్లాక్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ అయితే చేసుకొని కాసేపు చల్లారిన తర్వాత వేరే ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి మనం పసుపుని ఇక్కడ 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ ప్యాక్ని మాత్రం తప్పకుండా డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళు ఇన్స్టెంట్ వైట్నింగ్ అవ్వాలనుకుంటే అస్సలు మిస్ అవ్వకుండా యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాక్లో ఇక్కడ నేను డవ్ షాంపూని అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర క్లినిక్ ప్లస్ ఉన్నా ఇంక వేరే ఏదైనా షాంపూ ఉన్నా సరే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. షాంపూ ఏదైనా పర్వాలేదు. షాంపూ వల్ల బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ చర్మం పైన ఉన్నా కూడా దాన్ని చక్కగా రిమూవ్ చేస్తుంది. అలాగే చర్మంపై ఉండే దురదని, ఎరుపుదనాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. మొటిమలు తగ్గించడానికి, మచ్చల్ని తగ్గించడానికి కూడా షాంపూ చాలా బాగా వర్క్ అవుతుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచి ముడతల్ని చాలా వరకు తగ్గిస్తుంది. స్కిన్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. చర్మం పైన పేరుకుపోయిన మురికిని, మృత కణాలని చక్కగా తొలగించడానికి షాంపూ చాలా బాగా వర్క్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ షాంపూ ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. ఇందులో వేసి షాంపూ, పసుపు 2 బాగా కలిసేలా రెండింటిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ కొద్దిగా వ్యాజిలిన్ అయితే కొంచెం ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఇన్స్టెంట్ వైట్నింగ్ కోసం ఈ ప్యాక్ రెడీ చేసుకోవడానికి మనం ప్రత్యేకించి మనీ పెట్టుకొని బయట కొనుక్కోవాల్సిన పని లేదు. ఆల్రెడీ ముందు తెచ్చిపెట్టుకొని మన ఇంటి అవసరాల కోసం వాడుకునే వాటిలోనే మనము ఈ స్కిన్ వైట్నింగ్ అనేది ఈ ప్యాక్ని రెడీ చేసుకుంటున్నాము. కాబట్టి ఇది అందరికీ అనుకూలమైన ప్యాక్ అనమాట. కాబట్టి మీ అందరికీ యూజ్ అవుతుందని ఇలా సులువుగా అయితే చూపిస్తున్నాను. నేను చూపించే రెమెడీలో కొన్ని రెమెడీస్ మీరు యూజ్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కదా, చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను ట్రై చేసి మీకు వీడియోస్ తీసుకొచ్చి మీకు చూపించి మీరు ట్రై చేయండి అని చెప్పినప్పుడు మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది ఐఎమ్ సో హ్యాపీ. అంతకంటే నాకు ఎక్కువ వేరే సంతోషం ఏది లేదనమాట. కాబట్టి మీ అందరి కోసం ఈ ఇన్స్టెంట్ ప్యాక్ను కూడా నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ని. ఇక్కడ కోకోనట్ ఆయిల్ని అయితే నేను కొంచెం 1 స్పూన్ వరకు అయితే వేశాను. ఈ ప్యాక్ని డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కనుక ట్రై చేస్తే మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇందులో మనం వేసుకున్న వ్యాజిలిన్ తర్వాత కోకోనట్ ఆయిల్ అనేది చర్మం పైన డ్రై స్కిన్ అవ్వకుండా, డ్రై స్కిన్ ఒకవేళ అయినా కూడా ఇందులో వేసుకునే వ్యాజిలిన్ చక్కగా మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. స్కిన్ని పగలకుండా తర్వాత డ్రై అవ్వకుండా చేస్తుంది. పొడిబారిన చర్మాన్ని
డ్రై అయిన చర్మాన్ని మనకి పగులని చికిత్స చేయడానికి ఇక్కడ వేసుకున్న వ్యాజ్లిన్ చాలా వరకు వాటిని నయం చేసి స్మూత్గా చేస్తుందన్నమాట. ప్యాక్ని ఫెస్టివల్ సీజన్లో కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. మీ చేతులపైన ట్యాన్ ఉన్నా, కాళ్ళపైన ట్యాన్ ఉన్నా సరే మీరు హ్యాండ్స్కి లెక్కి చాలా హ్యాపీగా దీనైతే అప్లై చేయండి. ఒక 20 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. 20 మినిట్స్ ఉంచిన తర్వాత చక్కగా గోరువెచ్చని వాటర్తో వాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి కొంచెం గోరువెచ్చని వాటర్తో వాష్ చేసుకోవడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా 20 నిమిషాల తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ ఇదైతే మీ ముందే రిమూవ్ చేసి చూపిస్తున్నాను. నేను ఏ ప్యాక్ అయినా సరే మీ ముందు అప్లై చేస్తాను, మీ ముందే రిమూవ్ చేస్తాను. మీరు వెంటనే రిజల్ట్ని అక్కడికక్కడే చూడొచ్చు. తర్వాత నేను మీకు స్కిన్ అనేది ఆఫ్టర్ బిఫోర్ కూడా చూపిస్తాను. ఇక్కడ నేను ఫేస్ కూడా అప్లై చేస్తున్నాను. మీరు మెడ భాగంలో వెనుక భాగంలో అంటే నెక్కి వెనుక భాగంలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఫెస్టివల్ సీజన్లో మనకి బ్యాక్ నెక్ కొంచెం డార్క్గా ఉన్నప్పుడు దాన్ని వైట్నింగ్ చేసుకోవడానికి కూడా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు. ఈ ప్యాక్లో వేసుకున్న కోకోనట్ ఆయిల్ వల్ల చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి ఎంత నల్లని చర్మమైనా సరే చాలా బ్రైట్నింగ్గా మార్చడానికి కోకోనట్ ఆయిల్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ముఖ్యంగా చలికాలంలో మనకి స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కోకోనట్ ఆయిల్ని మనము వేసుకొని ప్యాక్ని ట్రై చేసినప్పుడు స్కిన్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా స్కిన్ చాలా స్మూత్గా ఉంచడానికి ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి మీరు కోకోనట్ ఆయిల్ని వేసుకొని ఈ స్కిన్ పైన ఈ ప్యాక్ని అప్లై చేస్తే మీ స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. డ్యామేజ్ అనేది ఎక్కడా ఉండదు. ఇక్కడ నేను ఫేస్ కూడా 20 మినిట్స్ ఉంచేసి ఇక్కడ స్పంజ్తో నేను వాష్ చేస్తున్నాను. మీరు హ్యాపీగా ట్యాప్ దగ్గర వెళ్ళి కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకొని మీరు చక్కగా హ్యాండ్స్కి అప్లై చేసిన, ఫేస్కి అప్లై చేసిన చక్కగా వాటర్తో అయితే రిమూవ్ చేసుకోండి. దీన్ని చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, బాయ్స్, గర్ల్స్ అందరూ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నేను కూడా వాటర్తో చక్కగా వాష్ చేసుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫస్ట్ మీ సపోర్ట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి. మరికొంతమందికి వీడియో అయితే షేర్ అవుతుంది. మరొక మంచి హోమ్ రెమెడీలో మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టాటా.